సెప్టెంబర్ 26, 1976. Got up at 6 a.m., finished bath and meditation when Verma came and also finished his bath and meditation. Mikhail was tired and slept late into the day. We did not disturb him. At 7 a.m., Rama came and invited us downstairs for coffee. మిషెల్ లాంటెన్ మరి కొంతసేపు పడుకున్నాడు, పాపం ఆయన అలసిపోయాడు. అందుకని 7 గంటలకు రామా వచ్చి అందరినీ కిందకి రమ్మన్నాడు కాఫీ కోసం. ఆఫ్టర్ దట్ హీ టుక్ అస్ రౌండ్ ద హోల్ బిల్డింగ్ ఆఫ్ ది ఆశ్రమ్. కాఫీ తాగిన తర్వాత ఆశ్రమంలో మొత్తం ప్రాంగణం అంతా కూడా తిప్పి చూపించాడు మమ్మల్ని. ఇట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ 4-storied బిల్డింగ్. 4 అంతస్తుల భవనం, అది చాలా బాగుంటుంది. వెల్ ఎక్విప్డ్ అండ్ అరేంజ్డ్, అన్నీ చక్కగా ఏమేమి కావాలో ఎక్కడెక్కడ ఉండాలో అలా ఏర్పాటు చేయబడినటువంటిది ఇది. వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్, ఆల్ ది డిసైపుల్స్ ఆఫ్ రామ కంట్రిబ్యూటెడ్ ది వర్క్ ఆఫ్ కార్పెంటరీ, మిషనరీ, ఫిట్టింగ్ అండ్ యోగా అరేంజ్మెంట్స్ ఇన్ ఈచ్ రూమ్. ఎప్పుడైతే ఈ ఆశ్రమం నిర్మాణం ప్రారంభించారో అప్పుడు ఈ యోగా స్టూడెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరెవరికి ఏ విద్య వచ్చో, కార్పెంటరీ వచ్చిన వాళ్ళు కార్పెంటరీ పని, మేసనరీ వచ్చిన వాళ్ళు మేసనరీ పని, ఇవన్నీ కూడా అని చేశారు. ఆల్సో ఎవ్రీ వన్ కంట్రిబ్యూటెడ్ ఎ లాట్ ఆఫ్ కాస్ట్లీ మెటీరియల్ ఇన్ ది షేప్ ఆఫ్ ఫర్నిచర్, స్టవ్స్, క్రాకరీ, కిచెన్ వేర్, కార్పెట్స్ అండ్ లైటింగ్. వాళ్ళందరూ కూడా తగిన రీతిలో, వాళ్ళకి ఏదైనటువంటి రీతిలో ఈ అవసరమైనటువంటివన్నీ కూడా వాళ్ళు అమర్చారు, వాళ్ళు ప్రజెంట్ చేశారు. Everything was done free of cost for him by the disciples with great devotion. అక్కడ యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులే రామ ఆయనకి ఈ నిర్మాణంలో కానీ దీనికి ఆశ్రమం ఏర్పాటు చేయడంలో ఏమీ ఖర్చు లేకుండా వాళ్ళే అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసి అని తయారు చేశారు ఆయన కోసం. ది రెంట్ ఆఫ్ ది బిల్డింగ్ వాజ్ బీయింగ్ రిటర్న్డ్ బై ది ల్యాండ్ లేడీ యాజ్ డొనేషన్ టు ది ఆశ్రమ్. ఆ ఆశ్రమం కట్టినటువంటి ఆ జాగాకి ఇవ్వాల్సినటువంటి రెంట్ ఏదైతే ఉందో ఆ రెంట్ వీళ్ళు ఆవిడకి, ఆ లేడీకి ఇస్తే ఆవిడ మళ్ళీ ఆ అమౌంట్ని ఆశ్రమం డెవలప్ చేయడం కోసం ఆయనకు తిరిగి ఇచ్చింది. ఆల్ దోస్ హూ మేడ్ సచ్ కంట్రిబ్యూషన్స్ ఆర్ ఆల్సో పేయింగ్ ది ట్యూషన్ ఫీజ్ టు ది యోగా స్కూల్ ఇన్ ఫుల్ అండ్ విత్ గుడ్ స్పిరిట్. అంతా అన్నీ కంట్రిబ్యూట్ చేసి అన్ని చేసినటువంటి వాళ్ళ అయ్యిండి కూడా వాళ్ళందరూ చదువుతున్న కట్టేటువంటి ఫీజు పూర్తిగా కట్టేశారు సంతోషంతో. ఇఫ్ అట్ ఆల్ ఇండియన్స్ కెన్ లెర్న్ సచ్ లిటిల్ థింగ్స్, ఏ లాట్ ఆఫ్ గుడ్ వర్క్ కెన్ బి టర్న్డ్ అవుట్ ఇన్ ఇండియా అండ్ ఇండియా కెన్ స్టాండ్ ఫోర్మోస్ట్ ఇన్ స్పిరిచువలిజం. భారతదేశంలో కనుక ఇలాగా ఒక మంచి పని కోసం అందరూ కూడా తోడ్పడి ఈ రకమైనటువంటి చేయగలడం ఉన్నట్టయితే భారతదేశం ఆధ్యాత్మికమైన విషయాలు చాలా టాప్లో ఉండడం జరుగుతుంది. We visited the assembly hall, the prayer shrine, library, reading room, book stall, where we saw the meditation carpets, statues and sandalwood rosaries supplied by Mithila Enterprises, and guest rooms. Some of the guest rooms were specially decorated with saffron color కాషాయ ఫర్ స్వామీజీస్ స్టే. కొంతమంది స్వామీజీస్ వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క రూమ్స్లో అంతా కూడా కాషాయ రంగులో అని ఏర్పాటు చేయబడి ఉన్నాయి. ది బెడ్షీట్స్, పిల్లోస్ అండ్ కుషన్స్ వర్ డెకరేటెడ్ షిమ్మరింగ్ టెర్లిన్ ఇన్ సాఫ్రన్ కలర్.
అన్నీ కూడా వేసిన దుప్పట్లు, దిళ్ళ మీద వేసిన కవర్లు అన్నీ కాషాయం రంగులో మెరుస్తూ ఉన్నటువంటి విధంగా వాటితో పెట్టి ఉంచారు. ఎందుకంటే ఎక్కువ స్వామీజీ వస్తారని. బ్యూటిఫుల్ కలర్ పిక్చర్స్, వెల్ ఫార్మ్డ్, వెల్ ఫ్రేమ్డ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస, వివేకానంద, పరమహంస యోగానంద అండ్ ఈకే ఆర్ హంగ్ టు ద వాల్స్. రామకృష్ణ ఆశ్రమం కదా, రామకృష్ణ పరమహంస వారిది, వివేకానంద వారిది, పరమహంస యోగానంద గారి, దాంతోపాటు మాస్టర్ ఈకే గారి ఫొటోస్ కూడా పెట్టారు వాళ్ళు అందులో. దెన్ వీ వెంట్ ఇన్ టు ది ప్రేయర్ ష్రైన్ హాల్, ఎక్కడైతే ఆలయం కట్టారో ప్రేయర్ హాల్, అక్కడ వెళ్ళాం. ది వాల్స్ వర్ స్పెషల్లీ డెకరేటెడ్ విత్ పిక్చర్స్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర, కృష్ణ, గజలక్ష్మి, సరస్వతి, గీతోపదేశం అండ్ రామ పట్టాభిషేకం, ఇవన్నీ కూడా అక్కడ హాల్లో ఏర్పాటు చేస్తున్నాయి. అబౌవ్ ది ఆల్టార్ దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఆఫ్ ది బస్ట్ ఆఫ్ శ్రీ రామకృష్ణ పరమహంస. అక్కడ మధ్యలో ఉన్నటువంటి వేదిక మీద అక్కడ రామకృష్ణ పరమహంస వారిది బస్ట్ వరకు ఉన్నటువంటి ఒక చక్కటి శిల్పం, విగ్రహం ఏర్పాటు చేయబడింది. పెయింటింగ్, చిత్రపటం శ్రీ రామకృష్ణ పరమహంస గారిదనమాట. వీ ఆల్ సాట్ డౌన్ ఇన్ మెడిటేషన్. నాకు ఎదురుగుండా మేమందరం కూడా ధ్యానంలో కూర్చున్నాం. రామా సెడ్ డీప్ మెడిటేషన్ అండ్ ఆల్ పెర్ఫార్మ్డ్ ప్రాణాయామ. అందరూ కళ్ళు మూసి కూర్చున్నారు. రామ మరి ఆయన ఇన్స్ట్రక్టర్ కదా, అందుకని డీప్ మెడిటేషన్ అనగానే అందరూ కూడా ప్రాణాయామం ప్రారంభం చేశారు. ఐ సా రామ క్లోజింగ్ హిజ్ ఐస్ అండ్ హిజ్ హెడ్ షివరింగ్ కంటిన్యూస్లీ. హిజ్ సెక్రటరీ వాజ్ ఆల్సో ఇమిటేటింగ్ హిమ్ ఇన్ పాస్చర్ అండ్ షివరింగ్ ఆఫ్ ది హెడ్. ధ్యానంలో కూర్చొని తల ఇలా 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 అంటుంటే ఈయన సెక్రటరీ కూడా ఆయన వెనకాల తల ఇలా ఇలా అని కూడా ధ్యానం చేస్తున్నట్టు, కంటిన్యూస్గా ఆపకుండా. ఆఫ్టర్ ది సత్సంగ్ వాజ్ ఓవర్, రామ రిక్వెస్టెడ్ మీ టు కండక్ట్ డైలీ పూజ. నన్ను రోజు చేసేటువంటి పూజ, నిత్య పూజ నన్ను చేయమన్నాడు. ఐ కండక్టెడ్ ఇన్ కామ్నెస్ అండ్ ట్రాంక్విలిటీ. ప్రశాంతంగా మాస్టర్ గారు పూజ చేస్తే చాలా ప్రశాంతంగా ఉండదు కదా, ఈ తల ఊపడాలు ఇవేమి ఉండవు, ఈ హడావిడి అంతా ఉండదు. ఆల్ వెంట్ ఇన్ టు డీప్ మెడిటేషన్ అండ్ వర్మ వాజ్ విట్నెసింగ్ ది వే ఫ్రమ్ యూరోప్ టు ఇండియా with all the oceans and the waves. He said he was seeing all the while a shoreless expanse of the water of oceans with dancing waves and glittering rays of sun. అందరూ కూడా ధ్యాన నిమగ్నులయ్యారు. అందరూ కూడా బాగా డీప్ మెడిటేషన్ దీనిలో ఉన్నారు. వర్మ గారు కూడా ఆయన కూడా ఆ రోజు మంచి డీప్ మెడిటేషన్లో ఉంటే, యూరోప్ నుంచి ఇండియాకి వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఆయనకి ఆ సముద్రం యొక్క అలలు దాని నుంచి రావడం కనబడింది. తర్వాతేమో ఎక్కడా ఒడ్డు కనపకుండా నీరు అంతా వ్యాపించి ఉండడం అనేటువంటిది, ఆ వ్యాపించి ఉన్నటువంటి ఆ నీరు మీద అలలు, ఆ అలల మీద సూర్యుని యొక్క ప్రతిబింబం, ఇవన్నీ కనబడ్డాయి. ఆఫ్టర్ ది పూజ we disturbed తీర్థం అండ్ ప్రసాదం. తీర్థం ప్రసాదం అందరికి ఇచ్చాం. దెన్ రామ రిక్వెస్టెడ్ మీ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ప్యాసేజెస్ రిసైటెడ్ ఇన్ ది పూజ. పూజలో మీరు చదివినటువంటి మంత్రాలు, మీరు ఉచ్చరించినటువంటి మంత్రాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో స్తోత్రాలు అవిను, వాటి గురించి మాకు తెలియజేయండి అని అడిగాడు రామ. I gave an import of Purusha Suktam with my own examples and exemplifications along with the importance of purifying the new place of the yoga center. ఇది యోగా సెంటర్ కొత్త ప్రాంగణంలో కట్టారు, కొత్త జాగాలో కట్టారు కాబట్టి దాన్ని ప్యూరిఫైయింగ్, దాన్ని పవిత్రీకరణ చేయడం అనేటువంటి దానికోసం కూడా ఈ మంత్రాలు పనిచేస్తాయని చెప్పి పురుష సూక్తం గురించి కొంచెం సూక్ష్మంగా వివరించడం చేశారు మాస్టర్ గారు. ఇట్ వాజ్ 10:30 AM వెన్ వీ ఫినిష్డ్ ది హోల్ ప్రోగ్రామ్. 10:30 అయ్యేప్పటికీ ప్రోగ్రాం అంతా పూర్తయింది.
Among the audience, there was a girl of about 15 years of age. ఆ వింటున్న వాళ్ళలో 15 సంవత్సరాల పిల్ల ఉంది. Who was specially suited for Bhakti Yogam in the Bhagavata type of meditation. అంటే మాస్టర్ గారు ఎవరన్నా చూసినప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి దీనికి వీళ్ళు సూట్ అవుతారనేటువంటి తెలిసిపోతుంది ఆయనకి. అందుకని ఈ పిల్లని చూసినప్పుడు అక్కడ భక్తి యోగం అనేటువంటి దానికి భాగవతంలో దానికి ఈ అమ్మాయి బాగా సూటెడ్ అని తెలిసింది. షీ వాజ్ సిట్టింగ్ ఇన్ డివైన్ ఇన్స్పిరేషన్. ఐ ఆస్క్డ్ వర్మ టు టేక్ హర్ అడ్రస్. వీ వాంటెడ్ టు స్టే ఇన్ ది ఆశ్రమ్ అండ్ డూ సమ్ వర్క్ ఆఫ్ భాగవతం. But Rama wanted to take me to his house to have a special talk and some notes for his personal use on various subjects. మాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఆశ్రమంలో ఇదంతా ప్రోగ్రాం పొద్దున అయిపోయింది కాబట్టి కాసేపు కూర్చొని మళ్ళీ భాగవతం రాసుకోవాలి అనుకున్నారు. కానీ రామ ఆయన మాస్టర్ గారిని అడిగాడు, ఏమంటే నాతో పాటు మా ఇంటికి వచ్చి మీతో స్పెషల్గా మాట్లాడి మీ దగ్గర కొంత నోట్స్ తీసుకోవాలి, మీకు కొన్ని సబ్జెక్ట్స్ మీరు చెప్తుంటేనే అని. బై ది టైమ్ మిషెల్ లాంటెన్ గాట్ అప్ ఫ్రమ్ స్లీప్ అండ్ హ్యాడ్ హిజ్ బ్రేక్ఫాస్ట్. అవన్ లాంటెన్ పడుకునే ఉన్నాడు, ఆయన లేచి మీకు బ్రేక్ఫాస్ట్ చేశాడు. వర్మ అండ్ మిషెల్ వాంటెడ్ టు స్టే అండ్ గో టు ది జూ ఆఫ్ యాంట్వర్ప్. వర్మ గారికి ఆ జూ చూడాలని బాగా కుతూహలం, ఎందుకంటే యాంట్వర్ప్ జూ చాలా ఫేమస్. అందుకని మిషెల్ అంటే తీసుకుని జూకి వెళ్ళాలని చెప్పి వర్మ గారు చాలా ఉత్సాహపడుతున్నాడు. సో రామ టుక్ మీ టు హిజ్ హౌస్ విత్ హెన్రీ. రామ హెన్రీతో కలిసి నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు. హెన్రీ హ్యాడ్ హిజ్ మెడికల్ కన్సల్టేషన్ అండ్ ఐ గేవ్ ప్రిస్క్రిప్షన్ టు హిమ్ అండ్ హిజ్ వైఫ్. హెన్రీ భార్యకి నేను వాళ్ళ ఆరోగ్య విషయాలని కనుక్కొని వాళ్ళకి హోమియోపతి మందులకి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాను. దెన్ హీ రిక్వెస్టెడ్ మీ టు గివ్ ది నంబర్ ఆఫ్ అవర్ WDT బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా సో దట్ హీ మే రెమిట్ హిజ్ డొనేషన్ ఫర్ ది గుడ్ వర్క్ బీయింగ్ డన్ ఇన్ ఇండియా. అప్పుడు ఆయన భారతదేశంలో జరుగుతున్నటువంటి మంచి వర్క్ ఏరియా ఉంది, దానికోసం తాను కంట్రిబ్యూషన్ పంపిస్తానని WDT యొక్క అకౌంట్ నెంబర్ కావాలని అడిగాడు మాస్టర్ గారు. దెన్ వీ టాక్డ్ ఆఫ్ మెనీ థింగ్స్. రామ ఆస్క్డ్, మాస్టర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ సంథింగ్ అబౌట్ ది 5 makaras ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది తంత్రాస్. కెన్ వీ అప్లై దెమ్ ఇన్ గ్రూప్ రిచువల్స్. తంత్ర గ్రంథాల్లో 5 మకారాల గురించి వాళ్ళు ఇచ్చారు. ఆ 5 మకారాల గురించినటువంటిది మీరు మాకు తెలియజేయగలరా? ఆ తంత్ర గ్రంథాల్లో ఉన్నవి. ఎందుకనంటే గ్రూప్ రిచువల్స్ మేము చేస్తాం కదా, వాటిని ఉపయోగించవచ్చా అని. దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ దే ఆర్ అప్లైడ్ ఇన్ 3 different levels బై 3 types ఆఫ్ డివోటీస్. 3 రకాలైనటువంటి డివోటీస్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని వినియోగిస్తారు. అందుకని 3 రకాలైనటువంటి వినియోగం ఉంటుంది వాటికి. ది 5 makaras ఆర్ మత్స్య, అంటే 5 మకారాలు అంటే ఒకటి మీనము అంటే చేప, రెండోది మాంసం అంటే మీట్, మూడోది మద్యం అంటే లిక్కర్ అన్నమాట. ఆ తర్వాత ముద్ర, 4వది. ముద్ర అంటే మెడిటేషన్లో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి విధంగా వాటి చేతులతోనూ శరీరంతోనూ వేసేటువంటి ఒక పాస్చర్స్ అన్నమాట ముద్రలు. అది 4వది. ముద్ర పాస్చర్స్ విత్ యాటిట్యూడ్స్ ఇన్ మెడిటేషన్ ఆఫ్ ది అదర్ సెక్స్. అయితే ఈ ముద్ర అనేటువంటిది స్త్రీ పురుషులు ఒకళ్ళు ఈ ముద్రలు అనేటువంటి వాటితో అలా ఉన్నప్పుడు ఆ ముద్రలు అనేటువంటి దాంట్లో ఉంటే ఎలా ఉంటుంది అని వాటి గురించి చేస్తుంటారు.
ధ్యానం చేస్తూ. ఆల్ ది తంత్రాస్ స్పీక్ ఆఫ్ దెమ్ యాజ్ ఇన్ఎవిటబుల్ ఇన్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది తాంత్రిక్ వర్షిప్ ఆఫ్ సిద్ధిస్. సిద్ధులు రావడం కోసం తంత్ర శాస్త్రం ప్రకారం చేసేటువంటి ప్రయత్నాల్లో వీటిని ఉపయోగించడం తప్పనిసరి అని చెప్పి వాళ్ళు ఆ గ్రంథాలు రాశారు ట్రాన్స్లేషన్స్లో. మచ్ కాషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ప్రాక్టీసింగ్ దెమ్. వాటిని ప్రాక్టీస్ చేసేప్పుడు, సాధన చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రామకృష్ణ పరమహంస వాజ్ ది ఓన్లీ వన్ హూ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దెమ్ సక్సెస్ఫుల్లీ వితౌట్ ఎనీ అటాచ్మెంట్. వాటిలో దేనికి కూడా అంటుకోకుండా వాటి నుంచి బయటపడినటువంటి ఆయన రామకృష్ణ పరమహంస వారు. ఈవెన్ దెన్ హీ సెడ్ దట్ ది మెథడ్ వాజ్ నాట్ కమెండబుల్. ఈ రకమైనటువంటి 5 మకారాలు ఉపయోగించేటువంటి పద్ధతి అది అంత ఉపయోగించవలసింది కాదు, అంత శ్రేష్టమైనది కాదని చెప్పారు ఆయన. శ్లాఘనీయమైంది కాదు అన్నారు. There are 3 types of application for these 5 makaras, and each type is followed in a different level by different schools of devotees. ఈ భక్తి యోగం అనేటువంటి దాని గురించినటువంటిది వేరు స్కూల్స్ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఈ పంచమకారాన్ని వినియోగించడం దాంట్లో కొన్ని ఎవరి దీన్ని బట్టి వాళ్ళు వినియోగించడం అటువంటిది చేస్తూ ఉంటారు. ది సిద్ధ టైప్ ఆఫ్ డివోటీస్ యూజ్ దెమ్ ఇన్ ఏ సింబాలిక్ వే అండ్ ఇన్ ది బుద్ధిక్ ప్లేన్. ఫర్ దెమ్ మత్స్య మీన్స్ ది గ్రేట్ ఫిష్ అవతార్ ఆఫ్ ది లార్డ్. ఇందులో సిద్ధ అనేటువంటి మార్గాన్ని చెందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 5 మకారాలు అనేటువంటి వాటిని సాంకేతికమైనటువంటి విధంగా తీసుకొని చేస్తారు. అందుకని బుద్ధిక్ ప్లేన్లో వీటిని ఉపయోగిస్తారు. అందుకని దీంట్లో ఈ రకంగా ఉపయోగించేటువంటి దాంట్లో మత్స్యం అంటే మామూలు చేపని అర్థం కాదు, మత్స్యావతారం, భగవంతుడి యొక్క అవతారం. Mamsa means the matter of the whole creation, meditated as the flesh and the blood of the body of Virat. మరి మాంస అనేటువంటి దాన్ని మరి తంత్రంలో మరి ఎందుకు ఇచ్చారంటే దాన్ని భౌతికమైనటువంటి కోసం కాదు. ఆ మాంసం అనేటువంటిది ఈ మొత్తం సృష్టి యొక్క పదార్థం అనేటువంటిది, సృష్టికి కావాల్సిన పదార్థం అనేటువంటిది విరాట్ పురుషుడి యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్తమాంసాలు అనేటువంటిది దానికి సంకేతంగా తెలియజేశారు. ద్రవ్యమయ కక్షకి. మధ్య ఈజ్ ది ఎక్స్టసీ టు బి ఎంజాయిడ్ బై ది డివోటీస్. ఇక్కడ మద్యం అంటే అర్థం ఏంటి? మత్తెక్కించేది అర్థం. దాన్ని మామూలుగా మద్య అనేటువంటిది ఆ అర్థంలో తీసుకుని ఈ తంత్ర విద్యను ఉపాసన చేసేటువంటి వాళ్ళు దాన్ని మద్యం సేవించడం చేస్తారు. అది కాదు అర్థం ఇక్కడ. మత్తు అనేటువంటిది ఎలా అంటే అది ఆ అనుభూతి యొక్క దాంట్లో నిలిచిపోవడం అనేటువంటి అది మత్తో భవతి అని చెప్తారు కదా. అలాగా ఎక్స్టసీ, ఆ రకమైనటువంటి ఎక్స్టసీ దాన్ని మద్యం అంటారు. ఎందుకంటే మనస్సు అనేటువంటి దాన్ని మత్తు కలిగిస్తుంది. Since the experience keeps the senses and the mind absorbed in it, సెన్సెస్ మనస్సు ఇంద్రియాలు అనేటువంటి వాటిని దాంట్లోకి కరిగించేస్తుంది. అండ్ ఆఫరింగ్ ది బాడీ ఇన్ ప్రాస్ట్రేషన్ విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ అటర్ సరెండర్ టు ది లార్డ్. పూర్తిగా భగవంతుడికి సర్వసమర్పణ చెందడం అనేటువంటి దానికి ఇది పనిచేస్తుంది. మైథున ఈజ్ ది స్వీట్ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సోల్ ఇన్ యూనియన్ విత్ ది స్పిరిట్. ఆత్మ పరమాత్మతో కలిసి విడదీయడానికి ఉండేటువంటి స్థితిని దాన్ని మైథునం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ ది మ్యారేజ్ ఇన్ ది హెవెన్స్ బై ది రియల్ క్రిస్టియన్ మిస్టిక్స్. నిజంగా క్రైస్తవం అనేటువంటి మార్గంలో మిస్టిక్స్ అనేటువంటి అంటే అందరూ ఉపాసకులైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళు దాన్ని
మ్యారేజ్ ఇన్ ది హెవెన్స్ అనే పదాల్లో చెప్పారు.